రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని ఎత్తివేయాలని చూసే ధోరణి కూడా కనబడుతుంది. ఆల్రెడీ ప్రజలు చెప్పుతో కొట్టిళ్ళు, ఓటుతో కొట్టిళ్ళు. రాజ్యాంగాన్ని కించపరుస్తూ లూజ్ టాక్ చేసినందుకు అఖండ మెజారిటీ ఉన్న మోడీ గారు 2 సార్లు ప్రధాని పీఠం ఎక్కిన ఆయన ఇప్పుడు చాలని మెజారిటీతో 3వసారి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఇక రాజ్యాంగాన్ని ముట్టుకుంటే బొంద పెడతారని తెలుసు. ఒక్కసారి ఆ పార్టీ అధికారం కోల్పోతే మళ్ళీ శాశ్వతంగా అధికారంలోకి రాదు. కాబట్టి దాని జోలికి ఎవరు రారు. కాకపోతే ఇక్కడ రాజ్యాంగం వాళ్ళు బొందబెట్టడం కాదు, మనమందరం బొందబెడుతున్నాం. దాన్ని చదవకపోవడం వల్ల, అర్థం చేసుకోకపోవడం వల్ల, పాఠ్యాంశంగా బోధించకపోవడం వల్ల, మన సభలు సమావేశాల్లో రాజ్యాంగంపై అవగాహన కలిగించకపోవడం వల్ల, ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేలాగా దాన్ని సరళతరం చేసి అందరికీ అందుబాటులో తెచ్చి అవగాహన కలిగించకపోవడం వల్ల మనం కూడా దానిని ఏదైనా ఉపయోగించకపోతే పాడైపోతుంది కదా, ఇచ్చేం లాభం. కాబట్టి ప్రజలు, పాలకులు, ప్రజా సంఘాలు అందరం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. మన రాజ్యాంగం తర్వాత 1947 ఆగస్టు 15 తర్వాత స్వాతంత్రం వచ్చిన అనేక దేశాలు చిన్నాభిన్నం అయిపోయినాయి, అశాంతితో ఉన్నాయి, పాలకులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టే బాబాసాహెబ్ కొన్ని వందల సంవత్సరాలకు సరిపోయే రాజ్యాంగాన్ని ఊహించి అన్ని ప్రపంచ రాజ్యాంగాల జ్ఞానాన్ని మనకు అందించాడు. అది మనందరికీ రక్షణ, దాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా కుల రాజకీయం చేస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఓట్ బ్యాంకింగ్ కూడా కుల రాజకీయం చేసేవాళ్ళు ఆ కులాలకు వాళ్ళు చీడపురుగులని గుర్తిస్తారు. బాబాసాహెబ్ కులమతాల పునాదుల మీద ఒక జాతిని కానీ, ఒక నీతిని కానీ, ఒక సమాజాన్ని కానీ నిర్మించలేమన్నారు. ఇప్పుడు ఎవరైతే కులం పేరుతో జాతిని నిర్మిస్తున్నట్టుగా గుంపును కూడగడుతున్నారో ఆ కులమే వాళ్ళని కాటు వేస్తుంది. ఈరోజు అది రానున్న రోజుల్లో కులం పేరుతో రాజకీయం చేసి మమ్మల్ని ఓటర్లుగా వాడుకుంటున్నారని ప్రజలు గుర్తిస్తున్నారు. రానున్న రోజుల్లో తగిన విధంగా ప్రజలు ఎడ్యుకేట్ అయితే, ప్రజలు చైతన్యం అయితే, ప్రజలు ఆలోచించి ఓట్లేస్తే, ప్రజలు ఈ పాలకుడు ఎమోషనల్ పాలిటిక్స్ చేస్తున్నాడా, కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నాడా అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇంకా మన దేశంలో ప్రజలకి రాజకీయ చైతన్యం రాలే, ఓటు చైతన్యం రాలే, దేశభక్తి మీద అవగాహన రాలే, చట్టాల మీద అవగాహన రాలే, ఉత్తమ వ్యక్తిత్వం మీద అవగాహన రాలే, గొప్ప జీవితం మీద ఆధారపు రాలే. సమాజం ఆల్రెడీ తిరోగమన దశలో, అవసాన దశలో ఉంది. భార్యాభర్తలు కలిసి ఉండట్లేరు, పెళ్లి బంధం చిన్నాభిన్నం అయిపోయింది, అన్నదమ్ముల అనుబంధం నాశనం అయిపోయింది, భూమి విలువ లేదు, ప్రకృతి విలువ లేదు, గాలి విలువ లేదు, బతుకు విలువ లేదు. కుప్పలు కుప్పలుగా ఆత్మహత్య చేసుకుంటే పాలకులందరూ సిగ్గుపడాలి. అంటే ఇప్పుడే ముఖ్యమంత్రి అయిన వాళ్ళని కాదు, ఏ పాలకులైనా వీళ్ళందరినీ పాలించడం కోసం నన్ను అధికారంలో పెడితే వాళ్ళు చచ్చిపోతున్నానని పాలకులు సిగ్గుపడాలి.